గురించి దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడొచ్చు. ఏంటంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు. కాబట్టి ఎందుకంటే అప్పుడు మనుషులు ఎవరు లేరు, దేవదూతలు ఎవరు లేరు, ఏ ప్రాణి లేదు. ఆయన ఒక్కడే ఒక అద్భుతమైనటువంటి, ఒక మహిమ కలిగినటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వాతావరణంలో దేవుడు ఒక శక్తిగా ఆవిర్భవిస్తూ వచ్చినాడు. ఆ శక్తినే సూపర్ న్యాచురల్ పవర్ అని మనం ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. దేవుని నమ్మినవారు, దేవుని నమ్మనివారు, ఆ యొక్క శక్తే ఈ ప్రపంచాన్ని నేడు ఆపరేట్ చేస్తూ ఉంది. ఈ ప్రపంచాన్ని నేడు కంట్రోల్ చేస్తూ ఉంది. ఏది కూడా దారి తప్పకుండా, ఏ క్రమము, దేని కేటాయించినటువంటి క్రమంలో అది తన పనిని తాను చేస్తూ ఉండాలి. మానవుడు కూడా, మానవుని పుట్టుక కూడా ఒక క్రమ పద్ధతిలోనే నడుస్తూ ఉంది. ఎట్లంటే అట్లా అడ్డదిడ్డంగా మానవుని పుట్టుక కూడా జరగడం లేదు. మరి ఇదంతా చూసినప్పుడు ఒక సూపర్ న్యాచురల్ పవర్ లేదా ఒక దేవుడు ఆపరేట్ చేస్తాననే విషయాన్ని మనం ఎందుకు గమనించలేకపోతూ ఉన్నాం?